బ్రౌన్ రైస్తో చేసిన పెరుగన్నం అండి ఇది. నైటే అన్నం వండి బ్రౌన్ రైస్ ఒక గంట 2 గంటలు నానబెట్టాలండి. అవి నానిన తర్వాత అన్నం వండాలి. ఒక గ్లాసుకి 4-5 గ్లాసులు పోసుకొని, ఎందుకంటే పెరుగన్నం మెత్తగా ఉండాలండి. అసలే బ్రౌన్ రైస్ గట్టిగా అయిపోతుంది, అందుకని కొంచెం ఎక్కువ వాటర్ పోసుకొని ఉడకనివ్వాలి. కుక్కర్లో పెట్టాలండి. తర్వాత పాలు కాగించుకొని ఈ అన్నము పాలు 2 చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత కొద్దిగా పెరుగు తోడుకి వేయాలండి. ఉల్లిపాయ కూడా అప్పుడే వేయాలి. అప్పుడు వేస్తేనే బాగా పాలు అన్నము మొత్తం ఊరిటయానికి ఉల్లిపాయ కూడా ఊరుతుందండి. పెరుగులో ఊరితేనే బాగుంటుంది. చాలా హెల్దీ పెరుగన్నం అండి ఇది. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. దీనికి కొంచెం పోపు వేసుకుంటే బాగుంటుందండి. కొద్దిగా జీలకర్ర, కొన్ని ఆవాలు, కొంచెం కరివేపాకు. ముందుగా కొద్దిగా ఆయిల్ అండి, ఎక్కువ వేయకుండా. కరివేపాకు, కొద్దిగా వేగించాలి పచ్చివాసన పోయేంత వరకు. కొంచెం జీలకర్ర అండి, కొన్ని ఆవాలు. మరి ఆవాలు ఎక్కువ వేయకండి, సేదొచ్చేస్తుంది. ఈ తాలింపు తీసుకెళ్ళి కొంచెం పెరుగన్నం పైన వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎందుకంటే బాగా తొందరగా పులుపు అయిపోతుంది. ఎండాకాలం పులుపు అయిపోతుంది కాబట్టి మనకి పులుపు లేకుండా ఉండాలంటే ఇలా చేసుకుంటే టేస్టీ బ్రౌన్ రైస్తో పెరుగన్నం రెడీ అయిపోతుందండి. ఇది చిన్నపిల్లలకి పెద్దవాళ్ళు కూడా చాలా మంచిదండి. ఇంట్లో అందరూ తినొచ్చు. చూడండి, హెల్దీ ఫుడ్ ఇది. పోపు వేసిన తర్వాత చాలా టేస్ట్ వచ్చిందండి. ఈ పోపుతో పాటు ఉల్లిపాయ ఉంటుంది చూడండి, ఉల్లిపాయని తినేటప్పుడు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. దీనికి ఏం చట్నీలు అయినా నంచుకోని అవసరం లేదండి. ఎందుకంటే పోపు దానంతట దాని తాలింపుకి చాలా టేస్ట్ వచ్చేస్తుంది పోపు వేసిన తర్వాత.